గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకం. బా ఏమి రత్నం సరిసి కొట్టాడండి. కామవాంచకి ప్రేమ అని పేరు పెట్టి తిప్పలు పడుతున్నారు తిక్కలోళ్ళు. యాదమ్మా, యవన కాలాన్ని బట్టి నీలో ఉండేటువంటి ఆ జన్యు సంబంధమైనటువంటి శోధన నీకు అదేదో ప్రేమగా పరిభ్రమిస్తుంది. వాస్తవం కాదు. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. అసలు ఉండలేడే ఆ అబ్బాయి నేను లేకపోతే. పెళ్ళైన 4 రోజులకి పెద్ద జనం మొదలు పెడతాడు వాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏమే ఏడిసిద్ది. నిజంగా లవ్ అనుకున్నానే, లవ్ కాదు, నా చెవులో పువ్వు పెట్టేశాడు. మోసపోయాను, ఇంకేం జీవితం నాశనం అయిపోయింది. పెద్దోళ్ళు నిజంగా ప్రేమించే పెద్దోళ్ళు చెబుతుంటారు, అమ్మా మీ లైఫ్ రా, ఫ్యూచర్ రా, 4 రోజుల విషయం ఆలోచించవాకమ్మా, నీకు మంచి భవిష్యత్తు కోసం మేము ఎంత అల్లాడుతున్నాం. డాడీ ఎంత కష్టపడి సంపాదించి నీ చదువుకు తోడ్పాటు అందించాడు. ఇంత చేసిన వాళ్ళు నీకు బెస్ట్ ఫ్యూచర్ ప్లాన్ చేయలేమా? వెయిట్ రా తల్లి, కొంచెం ఆగురా, ఆలోచించరా. తొందరపడి ఇచ్చేసాను, మనసు ఇచ్చేసాను, నేను నా బంధు ఇచ్చేసాను అనవాకరా, నువ్వు జాగ్రత్త అమ్మా అని చెబుతా ఉంటా. యాడింటదే ఇంటదా ఇంటాడా? నాయన వాడిని ఆపలేము, ఆమెను ఆపలేము. ఈ ప్రేమ అనే వంగతో వీళ్ళు హడావుడిగా ఐక్యం కావటం ఎంత ఆవేశమో, 4 రోజుల్లో పెటాకులు అయిపోవడం కూడా అంతే ఆవేశం. ఇన్ని చూసాం. అట్లా కాదులే, కొంతమంది ఐక్యంగా ఉండనే ఉన్నారులే, ఏం కాదని అంటారేమో. ఏమో, తల్లిదండ్రుల కళ్ళల్లో రక్త కన్నీళ్ళు చూసిన వాళ్ళు ఎవరు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. చూద్దాం. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల కళ్ళల్లో అన్ని కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కళ్ళల్లో రక్త కన్నీళ్ళు మిగిల్చిన వాళ్ళు ఎట్లా సుఖపడతారు? పాపాలు ఒప్పుకోవాల్సిందే, మారు మనసు పొందాల్సిందే. క్రైస్తవులు అయి ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల విషయంలో నేను దుర్మార్గమే చేశాను, నన్ను క్షమించాయని ఆయన దగ్గర పాదాల దగ్గర పడి ఏడవలసిందే. అప్పుడు ఏదన్నా అవకాశం ఇస్తాడేమో. యవ్వన కాలపు కామపు చేష్టల్ని ప్రేమ అని భ్రమించి తర్వాత అల్లాడిపోయే జీవితాలు ఎన్నెన్నో. కొంతమంది లవ్ చేసి పద్ధతిగా ఉండి వాళ్ళని ఒప్పించుకొని చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఏకదం పక్షులు లేచిపోయినాయి.